నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాంగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. मध्ये वाले च सिंहम दुग्धसागरगदा पाणिग्रहे मंगलम विप्राकृष्ण भरत्वादगदा वेदा पुराणात्मका बलेशगर्पूरे नागवल्ली दले सूत्रम అంటే కంకణాలు అంటారు కదా. ఆ కంకణాలకి ఆరాధన చేస్తాం. కంకణాలలో లక్ష్మీనారాయణ స్వామిని సుదర్శన సహితంగా ఆవాహన చేసి స్వామికి మనందరికీ రక్షగా స్వామికి ఆ కంకణ ధారణ చేస్తారు. మనము ఈ కొద్ది సమయం పాటు ఆశౌచాలు అంటారు, పురుడు మైల ఇలాంటివి ఏమీ అంటకుండా మనము కంకణ ధారణ చేస్తే మనందరికీ రక్షగా స్వామికి కంకణ ధారణ చేస్తారు. తర్వాత జరిగిన ఆరాధన యజ్ఞోపవీతానికి ఆరాధన చేస్తారు. యజ్ఞోపవీతంలో ఉపనయన సంస్కారంలో మొదటి యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. తర్వాత వివాహాంగంగా కళ్యాణాంగంగా ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేస్తారు. యజ్ఞోపవీతంలో లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేసి ఆ యజ్ఞోపవీతానికి షోడశ ఉపచార పూజ సమర్పించి ఆ పూజితమైన యజ్ఞోపవీతాన్ని స్వామికి ధరింపజేస్తారు.